నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచానికి ట్రంప్ పెద్ద తలనొప్పిలా మారారు. అన్ని దేశాలకు ఇంధన సంక్షోభం తెచ్చిపెట్టిన ఇరాన్ యుద్ధంతో ఆయన చెలగాటమాడుతున్నారు. యుద్ధాన్ని ఎటు తేల్చకుండా కొనసాగించడం ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీస్తున్న ట్రంప్కు చీమ కుట్టినట్లయినా లేదు. అటు ప్రపంచాన్ని ఇటు అమెరికాని జాయింట్గా ముంచేస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి గౌరవాన్ని హుందాతనాన్ని ఎప్పుడో గంగలో కలిపేశారు. ఈ రాత్రికి ఇరాన్ అవుట్ అంటాడు, తెల్లారేసరికి యుద్ధ విరామం ఇస్తాడు, ఏకపక్షంగా డీల్ కుదిరిందని ప్రకటిస్తారు. అట్నుంచి అదేం లేదనే ఖండన వచ్చినా పట్టించుకోరు. రోజుకో దేశం పేరు చెప్పి అక్కడ డీల్పై సంతకాలు చేస్తామని ఊరిస్తారు. కానీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇరాన్ను నాశనం చేస్తామంటారు. ఇది ఇరాన్ యుద్ధంలో ట్రంప్ ప్రవర్తిస్తున్న తీరు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యే నాటికే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధాన్ని ఆపడమే కాకుండా అసలు యుద్ధాలే లేని ప్రపంచాన్ని సాకారం చేస్తానంటూ గప్పాలు కొట్టారు ట్రంప్. కానీ గద్దెనెక్కిన ఉరుములేని పిడుగులా ఇరాన్ యుద్ధం తెచ్చిపెట్టారు. పోనీ యుద్ధమైనా సరిగా చేస్తున్నారా అంటే కనీస ప్రాథమిక అంచనాలు కూడా సరిపోలేదు. దీంతో యుద్ధ క్షేత్రంలో అమెరికాకు చావు తప్పి కన్నులొట్టపోయినట్టయింది. ఇప్పుడు యుద్ధభూమి వదిలి వచ్చేద్దామనుకున్నా వీలు కావడం లేదని ట్రంప్ సలహాదారులంతా తలలు పట్టుకుంటున్నారు. ఇది నిజానికి ట్రంప్ తల తీసేసినంత దుస్థితే. కానీ ఆయన మాత్రం షరా మామూలుగా డాంబికం చూపిస్తున్నారు. కింద పడ్డా తనదే పైచేయి అన్నట్టుగా ఇరాన్ యుద్ధంలో అమెరికానే గెలిచిందని ప్రకటిస్తున్నారు. ట్రంప్ ప్రకటనలు చూసి ప్రపంచ దేశాల ప్రజలంతా అమెరికాను అపహాస్యం చేస్తున్నారు. ఇక ఇరాన్ యుద్ధంలో ట్రంప్ లీలలు అన్నీ ఇన్ని కాదు. కొద్ది రోజుల క్రితం ఇరాన్ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన ట్రంప్ కొద్ది గంటల వ్యవధిలోనే తోకముడిచారు. అదేమంటే ఇరాన్ దారికొచ్చేసిందని కాకమ్మ కథలు చెప్పారు. తీరా ఇరాన్ ప్రకటన చూస్తే ట్రంప్ దంతా డ్రామా అని తేలిపోయిందే. ఆ డ్రామాను ప్రపంచం మర్చిపోకముందే ఇప్పుడు మరొక డ్రామాకు తెరలేపిన ట్రంప్ మళ్లీ పాత క్యాసెటే వేశారు. ఈ రాత్రికి ఇరాన్ను దారుణంగా దెబ్బతీస్తామని చెప్పి తెల్లారేసరికి యుద్ధం ఆపేశారు. మళ్లీ డీల్ కుదిరింది అని పాత అబద్ధమే చెప్పారు. కానీ ఈసారి ట్రంప్ తొండాటి ఆడారని ఇరాన్ తేల్చేసిందే. అసలు యుద్ధం చేస్తున్నామనే సీరియస్నెస్ లేకుండా ట్రంప్ పేలుస్తున్న కుళ్ళు జోకులు చూసి ప్రపంచానికి మతి పోతోంది. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఎవరో వచ్చి ఏదో అంటించుకున్నట్టుగా ట్రంప్ తీరుంది. ఒకవైపు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం గురించి సెంట్రల్ కమాండ్ లెక్కలు చెబుతోంది. అంతకుముందే అసలు నష్టం అంచనాల్ని పెంటగాన్ తొక్కిపెట్టింది. ఈ సంగతి తెలుసుకోవాలనే కనీస బాధ్యత లేని ట్రంప్ ఇక్కడ ఇరాన్ యుద్ధం ముగించకుండానే క్యూబాను ఆక్రమిస్తామంటూ వెర్రికేకలు పెట్టడం చూసి ట్రంప్ను ఏమనాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇంతవరకు హార్మోజ్ను తెరిపించలేక తిప్పలు పడుతున్న ట్రంప్ తగుతునమ్మా అని సంబంధం లేని నావికుల్ని మాత్రం బలి తీసుకుంటున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ వైఖరిపై మండిపడుతున్నాయి. చివరకు హార్మోజ్ దగ్గర ఇరాన్ సైన్యం కంటే యుఎస్ సృష్టిస్తున్న విధ్వంసమే ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. ఇరాన్ యుద్ధం పేరుతో ట్రంప్ చేస్తున్న పాతకాల్ని లెక్క పెట్టడం కూడా సాధ్యం కాదని యుద్ధ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఎంత శక్తివంతమైన దేశమైనా యుద్ధం చేసేటప్పుడు ముందు వెనక చూసుకుంటుంది. కానీ ట్రంప్ మాత్రం కళ్ల గంతలు కట్టుకుని మరీ యుద్ధ రంగంలోకి దిగారు. నెతన్యాహు దారి చెబుతుంటే ముందుకెళ్లొచ్చని అనుకున్నారు. మధ్యలో నెతన్యాహు తప్పుకున్నా కూడా ట్రంప్ మాత్రం గంతలు కట్టుకునే యుద్ధం చేశారు. అలా గుడ్డి వ్యూహం పన్నిన ఫలితంగానే ఇరాన్ యుద్ధాన్ని తన నియంత్రణలోకి తీసుకుని అమెరికాను అదిలించింది. అయినా సరే కళ్లు తెరవాలనే స్పృహ లేని ట్రంప్ ఇప్పుడు ప్రపంచం కళ్లకు కూడా గంతలు కట్టాలని చూడడమే అసలైన చోద్యం. అమెరికా అధ్యక్షుడి ప్రతి క్షణం చాలా విలువైందే. అలాంటి అమెరికా ప్రెసిడెంట్ ఓవల్ ఆఫీస్లో మరో దేశ అధ్యక్షుడితో సమావేశమయ్యారంటే ఏదో కొంపలు మునిగే వ్యవహారంపై చర్చిస్తున్నారని అర్థం. కానీ అలాంటి ఓవల్ ఆఫీస్ను కూడా ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్పై ఆందోళన ఉన్న తరుణంలో ఏకంగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే పని కట్టుకుని ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, అది యుద్ధానికి సంబంధించింది కూడా అబద్ధాలు అర్ధసత్యాలకే ప్రాధాన్యత ఇవ్వడం ట్రంప్ పైత్య ప్రకోపానికి అద్దం పడుతోంది. ట్రంప్ తీరు చూసిన ప్రపంచం జుట్టు పీక్కుంటోంది. ఇక వైట్ హౌస్ అధికారులకైతే మతి పోతోంది. ఇలాగైతే తమ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినా ఎవరూ సీరియస్గా తీసుకోకపోవచ్చని వారు మదనపడుతున్నారు. రేపొద్దున ట్రంప్ నిజం చెప్పినా కూడా ఫేక్ అనుకునే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కానీ ట్రంప్కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడడం, మనసుకు తోచినట్టు పనిచేయడానికి అలవాటు పడిపోయారు. సమయం సందర్భం కూడా చూడకుండా ప్రవర్తిస్తున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా కేవలం పాలనాపరమైన నిర్ణయాలకే పరిమితం కావడం లేదు. ఏకంగా వ్యాపారాల్లో వేలు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తల్ని నేరుగా బెదిరిస్తున్నారు. గ్లోబలైజేషన్కు బ్రాండ్ అంబాసిడర్ అమెరికా అయితే అదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ లోకల్ నినాదమెత్తుకున్నారు. ఏ వస్తువైనా అమెరికాలో తయారవ్వాల్సిందే, లేకపోతే భారీగా పన్నులేస్తామని అల్టిమేటం ఇస్తున్నారు. ఏ వ్యాపారమైనా అగ్రరాజ్యంలోనే చేయాలని కండిషన్లు పెడుతున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికాలో అరాచకాన్ని సృష్టిస్తున్నారు.
అమెరికా మౌలిక విలువలపై దాడి చేస్తున్నారు. మాజీ అధ్యక్షులు కష్టపడి నిర్మించిన అమెరికాను చేజేతులా నేలమట్టం చేసేలా ఉన్నారు. తావలచింది రంభ అన్నట్టుగా ఉంది ట్రంప్ తీరు. దశాబ్దాలుగా అమెరికా వినిపించిన వాదనలకు విరుద్ధమైన స్టాండ్ తీసుకుంటున్నారు. అదేమంటే గత అధ్యక్షులకు బుర్రలేదు, నేనే మేధావిని అని దబాయిస్తున్నారు. యుద్ధం, ఒప్పందం, రాజకీయం ఏదైనా బిజినెస్ అంటున్నారు ట్రంప్. ఈ తీరుతో ఇతర దేశాలన్నీ బెంబేలెత్తిపోతున్నాయి. ట్రంప్తో చర్చలు ఒక ఎత్తైతే ఆ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయనేది మరో ఎత్తుగా మారింది. అసలు ఎజెండాలో లేని అంశాలు లేవనెత్తడం, అనూహ్యంగా వింతగా ప్రవర్తించడం మిగతా దేశ అధ్యక్షుల్ని చిన్నబుచ్చుతున్నారు. ట్రంప్ తీరు ఇలాగే ఉంటే అమెరికాతో ఎలాంటి చర్చలకైనా ఎవ్వరూ ముందుకు రాకపోవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. చర్చల కంటే ఎవరి వాదన వారు వినిపిస్తారు. అంతిమంగా డీల్ కుదరొచ్చు, పోనివచ్చు. కానీ గౌరవానికి భంగం కలగకూడదనే షరతు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ట్రంప్తో మీటింగ్ అంటే మాత్రం మొదట గౌరవం వదిలేయాలనే సంకేతం వెళ్లిపోతోంది. మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు, నిన్న సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడికి ట్రంప్ దగ్గర చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏ ముహూర్తాన అమెరికా అధ్యక్షుడయ్యారో కానీ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ప్రపంచానికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట సుంకాల సంక్షోభం, తర్వాత ఆర్థిక విధ్వంసంతో దేశాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ బారి నుంచి స్వీయ రక్షణ కోసం ప్రపంచమంతా ప్రయాసపడుతోంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ట్రంప్ అస్తవ్యస్తం చేశారు. ప్రతీకార సుంకాల పేరుతో టారిఫ్ వార్కు తెరలేపారు. దీంతో అన్ని దేశాల్లో కలకలం రేగింది. కొన్ని దేశాలు అమెరికాకు దూరం కాగా మరికొన్ని చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికీ ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి రాజ్యమేలుతోంది. ట్రంప్ అధికారంలో ఉన్నంత వరకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. పెట్టుబడిదారీ దేశంగా పేరున్న అమెరికా తీరుతో పెట్టుబడులే ప్రమాదంలో పడ్డం, అధ్యక్షుడిగా ట్రంప్ వెలగబెట్టిన వైపరీత్యమంటే అతిశయోక్తి కానే కాదు. సుంకాల విషయంలో అభ్యంతరాలుంటే భాగస్వాములతో చర్చించాలి. అంతేకాని ఉన్నఫలంగా ఏకపక్షంగా ట్రంప్ సుంకాలు ప్రకటించడం అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ట్రంప్ను కరోనాకు మించిన విపత్తుగా ఆర్థికవేత్తలు అభివర్ణించారంటే ఆయన తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేరుకి ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన సమస్యకు కారణమైనట్టు పైకి కనిపిస్తున్నా అసలు కారణం మాత్రం ట్రంపే అని చెప్పడానికి ఎవ్వరూ సందేహించాల్సిన పనిలేదు. మొన్నటిదాకా ఇరాన్ మొండికేస్తుందంటూ కథలు చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆయనే కర్ర విరక్కుండా, పాము చావకుండా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధ్వంసమవుతున్నా నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయిస్తున్నారు. అసలు సొంత దేశం ఆర్థిక వ్యవస్థ గురించే పట్టని ట్రంప్కు మిగతా ప్రపంచం గురించి ఏం యోచన ఉంటుంది అనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఎందుకంటే ఎన్నో ఆశలతో ట్రంప్ను ఎన్నుకున్న అమెరికన్ల నోట్లో ట్రంప్ మొదటే మట్టి కొట్టారు. ఇప్పుడు డాలర్ విలువను కృత్రిమంగా పెంచే ప్రయత్నం చేస్తున్నా అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడంతో వెర్రెక్కిన ట్రంప్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచం పుట్టిముంచాలనే దురాలోచన చేస్తున్నారని కొందరు ఆర్థికవేత్తలు సూత్రీకరిస్తున్నారు. ట్రంప్ను చూశాక ఓ దేశ అధ్యక్షుడు ఎలా ఉండకూడదో ప్రపంచం పాఠం నేర్చుకుంటుంది అనడంలో సందేహం లేదు. ట్రంప్ లాంటి వ్యక్తులకు రెండో ఛాన్స్ ఇస్తే ఏం జరుగుతుందో అమెరికాకు తెలిసొచ్చిందే. ఇంత జరుగుతున్నా ట్రంప్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పైగా మరింతగా విజృంభిస్తానని బహిరంగంగానే చెబుతున్నారు. తనకు అద్భుతమైన ఆలోచనలున్నాయని, అవన్నీ అమలయ్యాక అమెరికా స్వర్గంగా మారనుందని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. కానీ ట్రంప్ మాటల్ని అమెరికన్లు మాత్రం నమ్మడం లేదు. తమకే స్వర్గం వద్దు, ఉన్న దేశాన్ని ఉన్నట్టుగా ఉంచాలని కోరుకుంటున్నారు. అదే విషయాన్ని వైట్ హౌస్ దగ్గర కూడా నిరసనల ప్రదర్శనలు చేసి మరీ చెప్పడం జరిగింది. కానీ ట్రంప్ చెవులకు ఏమీ వినిపించడం లేదు. ఆయన కళ్లకు నెగటివిటీ కనిపించడం లేదు. తాను అద్భుత మేధావి, ఈ పిచ్చి ప్రపంచం గుర్తించడం లేదు అనేది ట్రంప్ బాధ. ఇలాంటి వ్యక్తితో ఎలా వేగాలా అని మిగతా దేశాలతో పాటు అమెరికన్లు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఎవరేమనుకున్నా నేనింతే అంటున్నారు ట్రంప్. పైగా తాను పట్టిన కుందేటికి 3 కాళ్లని మొండిగా వ్యవహరిస్తున్నారు. నా మాటే ఫైనల్, ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఒప్పుకోవాలని అల్టిమేటం ఇస్తున్నారు. అమెరికాకి ఆగర్భ శత్రువైన రష్యాకు దగ్గరవుతున్న ట్రంప్ చిరకాల మిత్రదేశాలుగా ఉన్న యూరప్ దేశాలతో సంబంధాలు కట్ చేసుకోవడం అమెరికన్లకు టెర్రర్ పుట్టిస్తోంది. ఈ ట్రంప్ చివరకు అందర్నీ నట్టేట ముంచుతాడనే భయం మొదలైందే. అమెరికా ఏర్పాటు చేసిన నాటోతో ట్రంప్ అంటీ ముట్టినట్టుగా వ్యవహరించడం దేశ భద్రతకే ముప్పు తేవచ్చనే వాదన ఉంది. ట్రంప్ యుద్ధాలను బిజినెస్ డీల్స్కు సాధనాలుగా చూడడం కూడా నిప్పుతో చెలగాటమనే అభిప్రాయాలున్నాయి. అసలు పాలనలో ఒక్క కోణంలో అయినా నిర్మాణాత్మకంగా పనిచేయని ట్రంప్ విధ్వంస పాలనకు తెరతీయడం అన్ని దేశాలతో పాటు అమెరికన్లకు కూడా చికాకు పుట్టించింది. ట్రంప్ గతంలో మాదిరిగా అనుభవం లేని వ్యక్తి కాదు. ఎన్నో డక్కా మొక్కిలు తిన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా పాలనలో మార్పు ఉంటుందని అమెరికన్లు ఆశించారు. కానీ ట్రంప్ మాత్రం ఏమీ మారలేదని రుజువు చేసుకున్నారు. ప్రతి నిర్ణయం హడావుడిగా తీసుకోవడం, సమగ్ర చర్చ లేకుండా ముందుకెళ్లడం, నిపుణుల సూచనలు బేఖాతరు చేయడం, చివరికి ఎదురుదెబ్బలు తగిలాక నాలుగు ఖర్చుకోవడం ట్రంప్కు పరిపాటిగా మారిపోయింది.
ట్రంప్ తీరు చూస్తుంటే త్వరలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉన్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. అలా ఇటు అధ్యక్షుడిగా సొంత దేశానికి, అటు పెద్దన్నగా ప్రపంచానికి రెంటికి చెడ్డ రేవడిగా మారిన ట్రంప్ ఇప్పుడు అందరికీ తలకు మించిన భారంగా తయారయ్యారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ట్రంపే కారణం అనే భావన అందరిలో పెరుగుతోంది. అమెరికాలో ఒక వర్గంతో పాటు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ట్రంప్ నూకలు ఎప్పుడు చెల్లుతాయా అనే ఆలోచనలో ఉండడం వింతేం కాదు. ఎందుకంటే ట్రంప్ ఆ స్థాయిలో అందరినీ వెంటాడి వేధిస్తున్నారు. ట్రంప్ తీరు చూస్తుంటే ఎప్పటికీ కల్లోలిత ప్రపంచాన్నే కానుకగా ఇవ్వాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. కాసేపు ప్రపంచ సంగతి వదిలేద్దాం. పోనీ అమెరికాకైనా ఏమైనా ఒరగబెట్టాడా అంటే అది లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ గద్దెనెక్కిన ట్రంప్ అమెరికన్లు చరిత్రలో చూడని చెడ్డ అధ్యక్షుడిగా చాలా త్వరగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. చివరికి అమెరికా న్యాయస్థానాలు కూడా ట్రంప్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు రివర్స్ చేస్తున్నాయి. అటు సెనెట్లోనూ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం అందరినీ ముంచటమే టార్గెట్గా కసిగా పనిచేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలు ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. అలాంటి పదవిలో ఉన్న ట్రంప్ ఉచితానుచితాలు మరిచిపోయి తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటికే అన్ని దేశాలని కుదిపేస్తున్నాయి. ట్రంప్కు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. ట్రంప్ ఇప్పటికే మరిన్ని ప్రమాదకర హింట్లు కూడా ఇచ్చారు. మరికొన్ని ఆలోచనల్ని బిల్లుల రూపంలో అమెరికా కాంగ్రెస్ ముందు పెట్టారు. ఇవి ఆచరణలోకి వస్తే అంతే అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పుడు ట్రంప్ను ఆపేవారెవ్వరూ కనిపించడం లేదు. ట్రంప్ కూడా బ్రేకులు లేని బుల్డోజర్లా తయారయ్యారు. కాంగ్రెస్కు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్కు ఎదురుదెబ్బ తప్పదని, ఆ తర్వాతే ఆయన స్పృహలోకి వస్తారనే అంచనాలున్నా అవి ఎంతవరకు నిజమవుతాయనేది చూడాల్సి ఉంది. ఇక అమెరికా విద్యా వ్యవస్థపై అయితే ట్రంప్ కత్తిగట్టారనే చెప్పాలి. అమెరికాను శతాబ్దాలుగా పైమెట్టు మీద నిలబెడుతోంది అక్కడి విద్యా వ్యవస్థ. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య ఉంటుందనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి విద్యార్థులు అమెరికా వచ్చి చదువుకుంటున్నారు. అలా వచ్చిన విద్యార్థుల్లో క్రీమ్ను వాడుకునే అమెరికా తన అగ్రస్థానాన్ని పదిలంగా కాపాడుకుంటుంది అనేది బహిరంగ రహస్యం. అందుకే అక్కడ విద్యా వ్యవస్థకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. అక్కడి వర్సిటీలకు కొన్ని ప్రత్యేక అధికారాలున్నాయి. కానీ అవన్నీ గతమే అంటున్నారు ట్రంప్. ఏవో కొన్ని వర్సిటీల్లో కొందరు విద్యార్థులు గతంలో పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేశారని వారిని దేశం నుంచి బహిష్కరించారు. అంతటితో ఆగిపోలేదు. ఆ సాకుతో అన్ని వర్సిటీలు తమ విద్యార్థుల ప్రవర్తన రికార్డులు సమర్పించాలని ఆదేశించారు. అమెరికా సర్కార్ నుంచి నిధులు రావాలంటే కొన్ని షరతులకు అంగీకరించాలని హుకుం జారీ చేశారు. అయితే ఈ పోకడ్ను అమెరికా వర్సిటీలు తప్పుపట్టాయి. కొన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేశాయి. సాధారణంగా అయితే అంతటితో వెనక్కి తగ్గి వివాదాన్ని ముగిస్తారు. కానీ అక్కడున్నది ట్రంప్ కాబట్టి తెగేదాకా లాగుతున్నారు. ఏకంగా ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీపై కత్తి కట్టారు. అక్కడ విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లకు వీలు లేకుండా చేశారు. ఇప్పటికే ఉన్న విదేశీ విద్యార్థులు కూడా ఇతర వర్సిటీల్లో అడ్మిషన్లు తీసుకోవాలని, లేకపోతే అమెరికాలో ఉండే చట్టబద్ధమైన హక్కు కోల్పోతారని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో హార్వర్డ్లో చదువుతున్న విదేశీ విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. ఇది కక్ష సాధింపు చర్య అని హార్వర్డ్ కూడా స్పందించింది. అయితే 72 గంటల్లో 6 షరతులు పాటిస్తే తన ఆదేశాలు వెనక్కి తీసుకుంటా అన్న ట్రంప్ ప్రకటన కూడా అభ్యంతరకరమే అంటోంది హార్వర్డ్. అమెరికా అంటేనే వలసల దేశం. వలసదారుల అవసరాన్ని గుర్తించిన అమెరికా రాజ్యాంగ నిర్మాతలు మరే దేశంలో లేని విధంగా వలసదారుల్ని 2 చేతులా ఆహ్వానించారు. వారిపై వివక్ష చూపడం, అవమానించడం ఎప్పటికీ చేయకూడదని నిర్దేశించారు. ఆ తర్వాత కూడా వలసదారులకు ఆంక్షలు పెట్టాలనే చర్చ వచ్చినా అమెరికా కాంగ్రెస్ ఆ ప్రతిపాదన తిరస్కరించింది. ఇలా వలసదారుల్ని అక్కున చేర్చుకున్న చరిత్ర ఉన్నటువంటి అమెరికాకు ట్రంప్ లాంటి అధ్యక్షుడొస్తారని ఎవ్వరూ అనుకుని ఉండరు. సంక్షోభాలు, యుద్ధాలు, అశాంతి, కష్టాలు ఉన్న ఏ దేశం నుంచైనా ఎవరైనా వచ్చి అమెరికాలో స్థిరపడొచ్చు. అలాగే శాంతియుతంగా ఉన్న దేశాల నుంచి కూడా విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం ఎవరైనా అమెరికాకు రావచ్చు. అక్కడే సెటిల్ కావచ్చు. అక్కడ వారిపై ఎలాంటి వివక్ష ఉండదు. మొన్నటి వరకు అమెరికా ఇలాగే ఉండేది. అందుకే అవకాశాల స్వర్గం అనే పేరు తెచ్చుకుంది. కానీ ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టాక సీన్ మారిపోయింది. మొదటి అడుగే వలసదారులకు వ్యతిరేకంగా వేసిన ట్రంప్ అక్రమ వలసదారులే టార్గెట్ అని చెప్పి వలసదారులందరిలోనూ గుబులు పుట్టించారు. ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అన్నట్టుగా అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లాల్సిన వారిని, మిగతా దేశాల నుంచి యుఎస్ రావాలనుకున్న వారిని తనిఖీల పేరుతో విసిగిస్తూ ఎక్కడి వారక్కడే ఆగిపోయేలా చేశారు. చివరకు అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నవారు కూడా విదేశీ ప్రయాణాలకు వెనకాడుతున్నారంటే ట్రంప్ అరాచకం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వలసదారుల్ని వేటాడి మరీ వేధిస్తున్న ట్రంప్ యంత్రాంగం చాలా చోట్ల అమానవీయంగా వ్యవహరించింది. దీంతో పెద్ద సంఖ్యలో కోర్టు కేసులు దాఖలయ్యాయి. చివరకు న్యాయస్థానాలు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేశాక కానీ ట్రంప్ కాస్త తగ్గలేదు. అమెరికాకు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేసే దేశంగా పేరుందే. అలాగే అమెరికా చెబితే
చాలా దేశాలు వినే పరిస్థితి ఉంది. అలాగే కొన్ని వివాదాల జోలికి పోకుండా అమెరికా నియంత్రించుకున్న దాఖలాలున్నాయి. ఇవన్నీ అమెరికా ట్రాక్ రికార్డులు. కానీ ట్రంప్ వచ్చి రాగానే వీటన్నిటికీ తిలోదకాలిచ్చేశారు. అసలు అమెరికా అధ్యక్షుడిగా సొంత దేశం బాగు కోసమైనా ట్రంప్ ఒక్కరోజైనా ఆలోచించారా అంటే లేదని చెప్పాలి. అమెరికాలో చాలా సమస్యలున్నాయి. వాటికి పరిష్కారాలు వెతకడం మానేసి ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడం అవివేకం. అమెరికా పౌరుల జీవన ప్రమాణాలు పెంచుతానని ట్రంప్ చేసిన వాగ్దానం కూడా నీటి మూటగానే మిగిలిపోయింది. ట్రంప్ వచ్చాక ద్రవ్యోల్బణం పెరగడంతో అమెరికన్ల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. చివరకు ట్రంప్ పాలన చూసి విరక్తి చెందిన జనం అమెరికా వ్యాప్తంగా 50కి పైగా రాష్ట్రాల్లో 2 విడతలుగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.